5-10 కిలోమీటర్లు అంటే ఆటో ఎక్కి కూర్చుంటాం. అదే చాలా దూరం పోయేది ఉంటే బస్సు ఎక్కాల్సిందే. పట్నం నుంచి దినాం జిల్లాలకు బొచ్చెడు బస్సులు తిరుగుతుంటాయి. అట్లనే ఆంధ్రాకు సుతా ప్రైవేట్ బస్సులు పోతుంటాయి. చాలా దూరం పోవాలి కాబట్టి నడిమిట్ల ఛాయలకు టిఫిన్లకు ఆడాడ బస్సు ఆపుతుంటారు. అట్లనే ఓ తాన సుత ఓ బస్సు ఆపిన్రు. కానీ అటు వెనుక ఏమైందన్నదే అసలు ముచ్చట. 10 రూపాయల ఛాయ కోసం పోతే 11.5 లక్షలు పోయినాయి. అన్నయ్య బొంబాయికి వెళ్ళి ప్రైవేట్ బస్సులో జగిత్యాలకు వస్తున్నాడు. ఒక్కటే పోకట అన్నయ్య ఇక జర ఛాయన్న తాగుతాం ఆపరాదని ప్యాసింజర్లు అనగానే సరే అని బస్సు పక్కకు తీసిండు డ్రైవర్ అన్న. అందరు దిగిపోతుంటే గీ మాస్క్ పెట్టుకున్న మూతవారేమో బస్సు ఎక్కిండు పంతనం చూపిస్తానికి. మొదలు డ్రైవర్ కాడు ఉన్న సీక్రెట్ కెమెరానే కూడా వీకిండు పో. బాత్రూమ్ పోయి టీ తాగేసేటప్పుడు బ్యాగులు తీసుకుంటున్నాను. మేము కళ్ళు వ్యాపారం తెల్లగన్నా. పాపం ఎన్ని కళ్ళు సీసాలు అమ్ముతే ఎన్నేళ్ళు చెమట తీస్తారావాలి గంత పైకం. సీదా బస్సును పోలీస్ స్టేషన్ కొట్టి సీక్రెట్ కెమెరాలు చూస్తే భాగవతం బయటపడ్డది. బస్సులకెళ్ళి దిగిండో బయటికి వెళ్ళి వచ్చిండో గాని సాయసప్పరిచ్చంతలా పైకం మాయం చేసిండంటే మనోడు మంచి పనిమంతుడే. అంటే కోపంగా నీ గండి పైసలు పెట్టుకుని బ్యాగ్ అట్లెట్లా బస్సులో పెడతారే. ఆ ఒగ్గి అన్న జబ్బకేసుకొని పోతలేడా గట్లనే పట్టుకుని దిగినా అయిపోగా. జర్రంత లాపర్వ చేసినందుకు గింత పనాయే.